ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఇప్పటికే ఈ సినిమాపై ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా రిలీజ్ అయిన ధమ్ మసాలా, ఓ మై బేబీ వంటి సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలోనే థర్డ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చాయి. గత కొన్ని నెలలుగా శరవేగంగా సాగుతున్న గుంటూరు కారం షూటింగ్ రేపటితో పూర్తవుతుందట. కాకపోతే కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో మహేష్ శ్రీలీలపై ఓ మాస్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ పూర్తయితే సినిమా దాదాపు పూర్తి అయినట్లే. రేపటితో ఈ సాంగ్ షూట్ కంప్లీట్ అవుతుందట. కొన్ని చిన్న చిన్న ప్యాచ్ వర్క్లను కూడా ఈ నెలాఖరులో పూర్తి చెయ్యనున్నట్లు సమాచారం. అంతేకాకుండా జనవరి ఫస్ట్ వీక్లో ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఇక నిన్న క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గుంటూరు కారం నుంచి మాస్ సాంగ్ రాబోతుందని అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో మహేష్ బాబు, శ్రీలీల మాస్ మూమెంట్తో పోస్టర్ అదిరిపోయింది. దీంతో సాంగ్ పై అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. డిసెంబర్ 31 లేదా న్యూ ఇయర్ సందర్భంగా ఈ మాస్ నంబర్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.